కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. కార్మికుల రెగ్యులరైజ్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 30న చేపట్టనున్న మహాధర్నా పోస్టర్ను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజురోజుకు పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోందని సిఐటియు నాయకుడు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున మహాధర్నాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి, ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతాన్ని 4-5 కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళ శ్రమను విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. సంపదను సృష్టిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత గాని, ప్రాణ భద్రత గాని ఏమీ లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న హక్కులు కూడా పోయే ప్రమాదం అనేది ఏర్పడుతోంది. కాబట్టి లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసేట్టుగా శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో చేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని ఈ డిమాండ్స్ తోటి రేపు 30వ తారీఖు నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వేలాది మందితోటి మహాధర్నా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ప్రైవేట్ శాఖల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని